శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా అపాయింట్ చేయటం అంటే ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్న వ్యక్తికి జస్టిస్ జరిగింది అన్నట్లుగా ఆ పదవి ఇచ్చారా, లేకపోతే దేనికోసం అంటారు? ఖచ్చితంగా ఆయనకంటే ఆయన 13 సంవత్సరాల పైగా మంత్రిగా పనిచేశారు. ఆయన ఇంచుమించు 30 సంవత్సరాలుగా ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు. ప్లస్ అశోక్ గజపతి రాజు గారికి చాలా మంచి పేరుంది. ముఖ్యంగా మీకు రాజకీయాల్లో మచ్చలేని ఒక వ్యక్తి ఆయన కూడా చెప్పాలంటే. అండ్ పూసపాటి వంశస్థుల్లో చివరి రాజు కొడుకు ఈయన. అంటే వాళ్ళు రాజవంశీకులు కదా. అవును. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఆయనకి ఈ గవర్నర్ పదవి ఇవ్వడం కూడా చాలా సముచితంగానే ఉంది అనిపించింది. చాలామంది చాలా సంతోషించారు కూడా. అంటే ఆయనకి 74 ఏళ్ళు ఇప్పుడు. 74 ఏళ్ళ వయసులో ఇంతకు మించి ఆయనకి చేయగలిగింది ఏముంది? ఒక గవర్నర్ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ పోస్ట్ కదా. కాబట్టి ఒక రాష్ట్రానికి ఆయన ఒక అధిపతి లాగా. కాబట్టి చాలా బాగా ఇచ్చారని అనిపిస్తుంది మనకి. ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు. గతంలో ఆయన ఆర్థికం, రెవెన్యూ, తర్వాత ఇంకా చాలా ఒక 5-6 శాఖలు నిర్వహించారు ఆయన ఒక మంత్రిగా. అంతేకాకుండా అసలు వ్యక్తిగతంగా కూడా ఆయన అజాత శత్రువు కిందే చెప్పాలంటే. మీకు తెలుసు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. సింహాచలం కొండకు సంబంధించి కావచ్చు, వేరే వాళ్ళ వారసులను తీసుకొచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులలో అసలు ఆనంద గజపతి రాజు గారిని ఇబ్బంది పెట్టడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు చేయాలి మనం? ఒక వ్యక్తి చెడ్డవాడైనప్పుడు పోనీ రాజకీయాలు ఏదైనా చేసిన అర్థం ఉంటుంది. అసలు సంబంధం లేకుండా వైసీపీ ఇన్వాల్వ్ అయ్యి, ఓకే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లేకపోతే మీ ఏమనాలి పార్టీ ఉంది, కానీ మీరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరితో మీరు తలపడుతున్నారు అనే ఒక ఇది ఉండాలి కదండి మనిషికి. అది లేకుండా ఆనంద గజపతి రాజు గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి కూడా నచ్చలేదు, ఎవరు హర్షించలేదు చెప్పాలంటే. ఎందుకంటే సింహాచలం కొండకు సంబంధించి వాళ్ళు ఆనువంశికంగా వస్తున్నారు. తర్వాత వాళ్ళ సినిమానోత్సవం ఇవన్నీ మనకు తెలుసున్నవి. ఇవంతా కూడా కొన్ని కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు ఉంటాయి కదండి. ఇప్పుడు రాజవంశం అన్నాక వాటిని కాదని వేరే వాళ్ళకి ఇస్తాము అంటే అది ఎంతవరకు తగ్గుతుంది? మొత్తానికంటే నేను అనేది ఏంటంటే అటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఆయన నిలదొక్కుని మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక, టీడీపీ జనసేన ఇప్పుడు వారి గవర్నర్ పదవి ఇవ్వటం సముచితంగానే ఉంది. 3 రాష్ట్రాల్లోనూ ఈయన గోవా ఇచ్చారు. కాబట్టి అస్సాం, మిజోరాం అండ్ గోవా అనుకుంటా 3 రాష్ట్రాలకి మార్చారు. సో ఆ రకంగా వీరికి ఇవ్వటం, అందులో తెలుగు వాళ్ళకి ఒక గవర్నర్ పోస్ట్ రావడం, అంతకుముందు బండారు దత్తాత్రేయ గారు చేశారు. ఇట్లా మన తెలుగు వాళ్ళకి ఇవ్వటం అనేది అందులో కేంద్రం ఇస్తుంది కదా ఇవన్నీ కూడా. సో అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇచ్చినా కూడా ఒక అనామకుడికి ఇవ్వలేదుగా. ఒక సరైన వ్యక్తికి, ఒక చదువుకున్న వ్యక్తికి, ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు. కాబట్టి ఇది మనందరం కూడా ఆహ్వానించదగ్గ పరిస్థితి. థ్యాంక్ యూ.